ట్రాన్స్‌షిప్‌మెంట్ సౌకర్యాన్ని బంగ్లాదేశ్‌కి రద్దు చేసింది భారతదేశం. ఇది నిశ్శబ్దంగా తీసుకెళ్ళి ఒక అణుబాంబు వేసినట్టు బంగ్లాదేశ్ మీద. ఏంటిది? వాస్తవంగా బంగ్లాదేశ్ ఓవర్ యాక్షన్ అన్నటువంటిది భారతదేశానికి చిరాకు తెప్పిస్తుంది. యూనస్ వచ్చిన తర్వాత చేస్తున్న ఓవర్ యాక్షన్. హిందువుల మీద దాడుల దగ్గర నుంచి అనేకం. నరేంద్ర మోడీ నోరు మెదపడు. ఎందుకంటే విదేశాంగ విధానంలో నోరు మెదిపి ఒకళ్ళకొకళ్ళు సవాలు విసురుకోవడం మనం కెనడా ప్రధానమంత్రి ట్రుడో లాంటి వెర్రి వెధవలం కాదు. నరేంద్ర మోడీ అట్లాంటి పనికిమాలిన పనులు చేయడు. చేయాల్సిందేదో నిశ్శబ్దంగా చాచి కొడతాడు. వాస్తవంగా ఇదివరకు బంగ్లాదేశ్ నుండి వచ్చేటటువంటి వెరైటీస్ అంటే బంగ్లాదేశ్లో 2 పోర్ట్లు ఉన్నాయి. చిట్టగ్యాంగ్ ఏదైతే మొన్ననే చైనాకి రాసిస్తానంటున్నాడు కదా యూనస్, ఆ పక్కన ఉన్న ఈశాన్య రాష్ట్రాల నుంచి నువ్వు రోడ్డు వేసుకో, అవి ఆక్రమించుకుని మీకు చిట్టగ్యాంగ్ నుంచి నువ్వు వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పాడు కదా. అదే సందర్భంలో ఆ చిట్టగ్యాంగ్ పోర్ట్ ఒకటి ఉంది, మాండ్లా పోర్ట్ ఒకటి ఉంది. ఈ 2 పోర్టులే వాళ్ళకి ప్రధానమైనవి. అయితే ఈ 2 పోర్ట్లు కూడా ఓ రకంగా చెప్పాలంటే మన మచిలీపట్నం పోర్టుకి ఎక్కువ, కాకినాడ పోర్టుకి తక్కువ. ఎందుకంటే వాటి దగ్గర పెద్ద ఎత్తున సరుకు దిగుమతి చేసుకోవడానికి తగినవి లేవు, సరుకు ఎగుమతి చేయడానికి కూడా లేవు. బంగ్లాదేశ్లో ఏంటంటే చైనా వాడు అనేక బట్టల తయారీ పరిశ్రమలు పెట్టాడు. అలాగే ఇంకా అనేక రకాలైనటువంటి పరిశ్రమలు అంటే అమెరికాకి సంబంధించినటువంటి వస్తువుల ఉత్పత్తులు చైనాలో పెట్టినటువంటి కంపెనీలు సెకండ్ కాంట్రాక్ట్ కింద బంగ్లాదేశ్లో పెట్టుకొచ్చినాయి. బంగ్లాదేశ్లో తయారు చేసేసి అక్కడి నుంచి త్రూ సముద్రం ద్వారా, ఎందుకంటే ఇంకా చీఫ్ లేబర్ దొరుకుతారు చైనా కంటే కూడా, అట్లా జరిగినాయి. అయితే అక్కడ అవన్నీ లోడ్ చేయాలంటే ఒక వారం రోజులు, ఒక నెల రోజులకి సరిపడినటువంటి లోడు మొత్తం కలిపితే అక్కడ తయారైన ఉత్పత్తుల్లో 10% మాత్రమే చేయగలరు. మిగతా 90% ఏం చేయాలి? అక్కడ లోడ్ చేయలేరు. మరి అట్లాగే షిప్పులు లేవు కాబట్టి వ్యాపారం లేక సరుకు తయారు చేసుకుని అక్కడే కూర్చుంటే అక్కడ కంపెనీలు ఎట్టా బాగుపడతాయి? అప్పుడు ఇంకా అక్కడ బంగ్లాదేశ్కి ఎవడొస్తాడు? అలాగని పోర్టుని పెంచుదామంటే వాళ్ళ కాదు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక తల్లడిల్లుతున్నటువంటి వాళ్ళకి భారతదేశం ఆ రోజున హసీనా ప్రభుత్వం ఉంది కాబట్టి పూర్తిగా వాళ్ళకి వెసులుబాటు కల్పించింది. ట్రాన్స్‌షిప్‌మెంట్ అంటే బంగ్లాదేశ్లో సరుకులు ఉత్పత్తి చేయి, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ లారీల్లో, ట్రైన్లలో నేరుగా భారతదేశంలో ఉన్నటువంటి కోల్కతా దగ్గర ఉన్నటువంటి పోర్టులకి, సిలిగురి పోర్టు దగ్గరికి కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 2-3 పోర్టుల దగ్గరికి కూడా వచ్చి బంగ్లాదేశ్ సామాన్లన్నీ కూడా లోడింగ్ చేసేసి వెళ్ళిపోతారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతారు. దీనివల్ల భారతదేశానికి బెనిఫిట్ ఏంటి? ఆ దారిలో ఉన్నటువంటి మార్కెట్ నడుస్తుంది. అంతకుమించి మనకు కొత్తగా ఒరిగేదేమి లేదు. పైగా మన పోర్టులో కొంత బిజినెస్ నడుస్తుంది, యాక్టివిటీ నడుస్తుంది. వాళ్ళు ఆగిపోయిన మన దగ్గర ఇక్కడ బోల్డ్ అంత బిజినెస్ ఉంది. కాకపోతే బంగ్లాదేశ్ వాళ్ళు దాని మీదనే బతుకుతున్నారు. ఇప్పుడు దీన్నే ఆపేశాడు నరేంద్ర మోడీ. దానికి ఇచ్చిన పర్మిషన్ ఇంతవరకు ఏంటంటే ఈజీ యాక్సెస్ పర్మిషన్ ఉండేది. ఆ ఈజీ యాక్సెస్ని రద్దు చేసేసాడు, నిశ్శబ్దంగా చేసేసాడు. ఇది ఎవ్వరికీ తెలియలేదు. ఇవాళకి వచ్చేటప్పటికి 10వ తారీఖు అయిపోయింది. నిన్నగాక మొన్న చేశాడు. అంతకు 2 రోజుల ముందే ఏదైతే ఇదే యూనస్తో విదేశాలకు వెళ్ళి మీటింగ్ అయినటువంటి వాడు మోడీ, థాయిలాండ్లో జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఈ అన్ని దేశాలకు సంబంధించినటువంటి మీటింగ్ జరిగిందో, బిమ్టెక్ మీటింగ్, అక్కడ అటెండ్ అయ్యి వచ్చిన తర్వాతనే ఈ పని చేసుకొచ్చాడు. అంటే అక్కడ ఏదో కెలుకుంటాడు యూనస్, అది తెలివితేటలేదో ప్రదర్శించుంటాడు. వచ్చాక ఇక్కడ జరిగిపోయింది. దాంతో ఇప్పుడు దారుణమైనటువంటి దెబ్బ. సరుకు అక్కడ ఉత్పత్తి అవుతుంది, ఎక్స్పోర్ట్ చేయడానికి లేదు. అలాగని ఏ చైనాకో పట్టుకుపోలేరు, అలాగని ఏం చేయాలో తెలియదు. ఇక అక్కడ కంపెనీలు మూతపడతాయి. వాస్తవంగా ఇప్పటికే అక్కడ కనీసం కరెంటు బిల్లులు చెల్లించలేని పరిస్థితులలో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఇంకొకటి ఇప్పటికే అక్కడ గతంలోనే ఓ 2 ఇష్యూస్ జరిగిపోయినాయి. ఒకటేంటయ్యా అంటే ఇదివరకు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ వాస్తవంగా బంగ్లాదేశ్ పేరు చెప్పి, అంటే మనకి ఇక్కడ వీసాలప్పుడు కూడా మనం చూస్తాం, కొన్ని ప్రాంతాల నుంచి వీసాలు అప్లై చేసుకుంటే అమెరికా కానీ ఇట్లాంటి దేశాల వాళ్ళు అలౌ చేయరు. ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలు కరెక్ట్ అయిన వాళ్ళు కాదు అని చెప్పి కొన్ని ప్రాంతాలకు రిస్ట్రిక్ట్ చేస్తుంటారు. కలకత్తా నుంచి అట్లా వెళ్ళే వాళ్ళకి రిస్ట్రిక్షన్ ఉంటుంది. అయితే బంగ్లాదేశీయులకి కలకత్తా నుంచి ఇతర దేశాలకు పోయేటటువంటి అలవాటు ఉంది చదువుకోవడానికి. అది రష్యాకా లేకపోతే ఉక్రెయిన్కా లేకపోతే చైనాకి ఇట్లాగా. అలాగా అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుండి నేరుగా వీసాకి అటెండ్ అయితే కనుక అలౌ చేయరు. దాంతో వాళ్ళందరూ ఇండియాకు వచ్చిపోతుంటారు. వాళ్ళకి ఇప్పుడు పర్మిషన్ ఇవ్వట్లేదు, వీసాలు ఇవ్వట్లేదు భారతదేశం. దాంతో ఒక దెబ్బతిని ఉన్నారు. అక్కడ స్టూడెంట్స్లో రెవల్యూషన్ వస్తుంది, వాళ్ళ పేరెంట్స్లో రెవల్యూషన్ వస్తుంది. ఆల్రెడీ అంతకుముందే మరొక అడుగుపడింది. వాస్తవంగా బంగ్లాదేశ్లో పెద్ద హాస్పిటళ్ళు ఉన్నాయి కానీ డాక్టర్లు లేరు. ఉన్నటువంటి డాక్టర్లు పరిమితం. డాక్టర్లు ఉన్న చోటన సరైనటువంటి వైద్య వస్తువులు లేవు.
కాబట్టి వాళ్ళు ఎక్కువగా తక్కువ ఖర్చుతో వైద్యం వస్తుందని ఇండియాకు వస్తుంటారు. మన హైదరాబాద్ లాంటి చోట్లకు వస్తుంటారు, చెన్నై, బెంగళూరు అనేక ప్రాంతాల్లో ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుని వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అలౌ చేయట్లేదు. వరుసగా ఒక్కొక్కటి భారతదేశం బిగిచ్చేస్తుంది. ఎందుకని అలా వచ్చిన వాళ్ళు ఈ ట్రీట్మెంట్ కానీ వచ్చి కనిపించకుండా పోయి ఇక్కడ అక్రమ చొరబాటుదారులు అవుతున్నారు. స్టూడెంట్ కానీ వచ్చి కనిపించకుండా పోయి అక్రమ చొరబాటుదారులు అవుతున్నారు. ఒక 25 మంది అట్లా వస్తే ఒక 10 మంది ఎట్లా వస్తున్నారు. ఈ 10 మంది ఇక్కడ సెటిల్ అయిపోతున్నారు. మనం ఆ 25 మందిని లెక్కేసుకుని వదిలేసాం ఇంతకాలం. కానీ అక్రమ చొరబాటుదారులు కౌంట్ వేస్తే అసలు లెక్క ఇదే తేలుతుందన్నమాట. ఎట్లొచ్చారు ఇక్కడికి అన్నటువంటి. ఇక్కడ వాళ్ళ బంధువులు ఎప్పుడో వచ్చి ఉంటారు. ఇట్లా రావడానికి ఇది ఒక సాగ్గా పెట్టుకుని వస్తున్నారు అనమాట. ఇప్పుడు ఈ ట్రాన్స్షిప్మెంట్ కూడా అయ్యేటప్పటికి ఓ రకంగా బంగ్లాదేశ్ దారుణమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేయబోతోంది, సంక్షోభంలోకి పోబోతోంది.